కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణకృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజంతా కూడా మీకు మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగం యొక్క వివరాలు తెలుసుకుందాము. జూన్ 30వ తేదీ 2024 ఆదివారము, క్రోధీనామ సంవత్సరము, జ్యేష్ఠమాసము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, సూర్యోదయము ఈరోజు 5:55 సూర్యాస్తమయము 6:50 దిన ఆనందాది యోగము, వర్ధమాన యోగము, ఫలితము ఉద్యోగము, దైవ దర్శనము, తీర్థయాత్రలకు చాలా మంచిది. తిథి బహుళ నవమి, మధ్యాహ్నము 2:20 నుండి తిరిగి తెల్లవారి మధ్యాహ్నము 12:19 వరకు. నక్షత్రము రేవతి, ఉదయము 8:49 నుండి ఉదయము 7:33 వరకు ఉంటుంది. రేవతి నక్షత్రంలో లలిత కళలు నేర్చుకోవడము, స్నేహం చేయడము, ఇంద్రియ సుఖాలు, అలంకరణాలు, కొత్త దుస్తులు ధరించడము, వివాహాది శుభకార్యములు, వ్యవసాయ వ్యవహారాలు, ప్రయాణాలు చాలా మంచిది. అమృతకాలము ఈరోజు ఉదయం 6:30 నుండి 8 వరకు. తిరిగి రాత్రి 12:34 నుండి రాత్రి 2:04 వరకు. అమృతకాలము దీన్ని శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్రానికి సంబంధమైనటువంటి శుభ సమయ కాలము. రాహుకాలము సాయంత్రము 5:13 నుండి సాయంత్రం 6:50 వరకు. రాహుకాలము ప్రతిరోజు సుమారు 1.5 గంట సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది. దుర్ముహూర్తము సాయంత్రం 5:06 నుండి సాయంత్రము 5:58 వరకు. దుర్ముహూర్తము దీనిని అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడము మంచిది కాదు. ఈరోజు వర్జం లేదు. అసలు వర్జం అంటే విడువ తగినది అర్థము. దీన్ని అశుభ సమయంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రయాణాలు, శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదని అంటారు. కాబట్టి ఈరోజు వర్జం లేదు కాబట్టి మీ కార్యాలు, మీ ప్రయాణాలు సుఖవంతంగా చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణం.